రూపాన్ని చూసి ఇష్టపడ్డా ఆయన. ఎక్కడ చూసి ఇష్టపడతాడంటే హృదయమును చూసి ఇష్టపడతాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన హృదయాంతరంగాలను పరిశీలించినప్పుడు ఆ హృదయంలో చెడుతనం లేనప్పుడు, ఆ హృదయంలో మరి ఆత్మశక్తి లేనప్పుడు, దురాత్మకు చోటు లేనప్పుడు ప్రతి మనిషిని ఆయన ఏం చేస్తాడంటే ఇష్టపడుతూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది. దావీదు గారు మనకి రాస్తున్నటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన గ్రంథంలో ఒక మాట మనకు బయలుపడుతూ ఉంటుంది. చూద్దాము. అంటే ఈరోజు మన పాఠాంశంలోనికి వెళ్ళి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడో దేవుడు తన లేఖనాల్లో చెప్తున్నాడు. దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా. నేను ఇలాగను భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. చూడండి, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తి గల వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. మనలో భక్తి ఉండాలి. దేవుడు ఇష్టపడాలంటే మనలో ఏముండాలంట? భక్తి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. మనం మనుషులకు కాదు భయపడటం, మనుషుల ఎడల కాదు భక్తి చూపించటం. దేవుని ఎడల భక్తి చూపించాలి. దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. దేవుడు మనతో ఏం చెప్పాడో దాన్ని చేయడానికి మనం పూనుకోవాలి. దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడో అది చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగ ఉండడానికి మనము ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎందుకంటే దావీదు గారు ఈ మాట చెప్పడానికి కలిగినటువంటి ఆంతర్యం ఏంటో మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆలోచన చేయాలి. మనమందరం కూడా భక్తి చేస్తున్నాం, మనమందరం కూడా దేవుడు అంటే ఇష్టపడుతున్నాం. మనం ఇష్టపడుతున్నాం, దేవుడు మనల్ని కూడా ఇష్టపడాలి. లవ్ ఒక సైడ్ ఉండకూడదు, రెండు సైడ్ ఉండాలి. చాలా మంది కాపురాలు కూలిపోవడానికి గల కారణం ఏంటంటే వన్ సైడ్ లవ్. ఒకరు ప్రేమిస్తారు, రెండో వారికి ప్రేమ ఉన్నది. ఇద్దరు ప్రేమ కలుగుంటేనే కొనసాగింది, ప్రేమ లేకపోతే కొనసాగదు. దీని వన్ సైడ్ లవ్ అంటారు. ఇప్పుడు దేవుడు ఒక్కడే లవ్ చేస్తే మన సైడ్ నుంచి లవ్ లేకపోతే అది ఏమడదు, అది అతకదు. ఇప్పుడు దేవుని దగ్గర మనం అందరం వచ్చాం, మనం అనుకుంటున్నాం మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాడు. అసలు మీ ప్రేమలో అది నిజమైన ప్రేమ అన్నది క్లారిటీ చేసుకోవడానికి ఒకసారి మనం బైబిల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు వన్ సైడ్ లవ్ ఉండకూడదు, రెండు సైడ్లు ఉండాలి లవ్ అనేటువంటి. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మీకు మరొకసారి మనం చేస్తున్నాను. ఇక్కడ బైబిల్లో దేవుడు దావీదు గారు చెప్తూ ఉన్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు అంట? భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరు? పాపమును విడిచిన వారు భక్తులు, లోకమును ద్వేషించిన వారు భక్తులు, లోకాశలను విసర్జించిన వారు భక్తులు, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలనుకున్న వారు భక్తులు. భక్తులే భూమి మీద శ్రేష్ఠులు, వారు శ్రేష్ఠులు. అలాంటి శ్రేష్ఠులు కేవలం దేవునికి ఇష్టలు. శ్రేష్ఠులైన వారిని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఆ శ్రేష్టతను సంపాదించాలి భూమి మీద. ఆ శ్రేష్టత మనలో ఉన్నదో లేదో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకున్నప్పుడే మనలో శ్రేష్టమైనటువంటి జీవితం ఉందా, అపవిత్రమైన జీవితం ఉందా అనేటువంటిది మనకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖనాలను పరిశీలిస్తే, మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలంటే శ్రేష్ఠులుగా భూమి మీద ఉండాలి, భ్రష్టులుగా ఉండకూడదు. ఇప్పుడు దేవుడు యాసావు భ్రష్టుడు అన్నాడు. ఎవరు భ్రష్టుడు అన్నాడు? యాసావు భ్రష్టుడు అన్నాడు. కారణం ఏంటంటే ఒక్క
పూట కూటి కొరకు ఏమమ్మేశాడంట? జాస్తత్వపు హక్కును అమ్మేశాడు. వాడు ఒక పూట కూటి కొరకు జాస్తత్వపును హక్కును అమ్మేశాడు కనుక దేవుడు వానికి పెట్టిన పేరేంటంటే భ్రష్టుడు అన్నాడు, శ్రేష్ఠుడు అన్నాడు. చూస్తారా సార్ ఆ మాట? ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామా, మాట దగ్గరికి వెళదాం మనం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక చూద్దాం. చూసారండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూడి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషోబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు వాడు భ్రష్టుడైపోయాడు. దేనికోసం? ఒక్క పూట కూటి కోసం. ఏంటా పూట కూడు అని అంటే పై వచనాల్లో చెప్తున్నాడు. చూడండి, 15వ వచనం అనుకోండి, అది చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనామా అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కోసము అన్నాడు. చూడండి, ఇక్కడ కలవరపరిచేది చేదైన వేరు ఏదైనా మీలో మొలిస్తే మీరేమైపోతారు తెలుసా? భ్రష్టులైపోతారు. యాషోబులో చేదైన వేరు పుట్టిందంట. అందుకే వాడు ఏమైపోయాడంటే భ్రష్టుడిగా మారిపోయాడు. దేవుడు ఇష్టపడేది ఎవరినంటే శ్రేష్ఠుల్ని. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు ఆయనకి ఇష్టలు. శ్రేష్టమైన వారంగా ఉండాలి, భ్రష్టత్వం కలిగి ఉండకూడదు భూమి మీద. యాషోబు ఒక పూట కూటి కోసం అమ్మేసాడు. అది కూడా ఏ కూర మీకు తెలుసు? ఏం కూర అండి? చుక్కుడుకాయల కూర కోసం అమ్మేసాడా? జస్ట్ వాడు అమ్మింది పోనీ ఏదో మాసం కూరకి ఇష్టపడ్డాడు అనుకుంటే అదొక ఆనందంగా ఉండదు. చుక్కుడుకాయల కూరకి చుక్కుడుకాయల కూరకి ఏమేమి అమ్మేసాడండి? హక్కు ఏంటి? జాస్తత్వాన్ని, ప్రాధాన్యతను, దేవునికి కావలసిన ప్రథమ ఫలాన్ని ఏమేసాడంటే అమ్మేశాడు కనుక దేవుని దృష్టిలో వాడేమైపోయాడంటే భ్రష్టుడు. దేవుని యందు అతనికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అతని మనసులో దేవునికి చోటు లేదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతరంగములను పరిశీలించినప్పుడు మనలో శ్రేష్టత ఉండాలి, మనలో హృదయపూర్వకమైనటువంటి భక్తి ఉండాలి, యథార్థమైనటువంటి భక్తి ఉండాలి. ఆ భక్తి లేనప్పుడు మనము భ్రష్టులమైపోతాం దేవుని దగ్గర, శ్రేష్ఠులమవు. శ్రేష్ఠుడైన వాడే దేవునికి ఇష్టడవుతాడు. దావీదు గారిని దేవుడు చూశాడు. దావీదు గారు అందుకే ఈ మాట రాశాడు. దావీదు గారు ఏ మాట రాశాడు? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. ఈ మాట ఎందుకు దావీదు గారు రాశాడంటే, అంతకు ముందు దావీదు గారి గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మనకి ఏమని రాయించాడో చూద్దామండి. చదవాలి. తరువాత అతనిని తొలగించి అంటే అర్థం ఏంటో తెలుసండి? అంతకు ముందు సౌలు యూదులందరికీ రాజుగా ఉండేవాడు. సౌలు యూదులందరికీ రాజుగా ఉన్నటువంటి కాలంలో దావీదు గారు
ఆయన దేవుడు అంటే భయము భక్తి కలిగి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ దేవుని మాటలను ఆసక్తితో ఇంటుండేవాడు అంటే పిల్లారా. ఎవరు దావీదు గారు. దావీదు ఏం చేస్తూ ఉండేవాడంట? దేవుని గురించి పాడుతూ ఉండేవాడంట. ఆయన అరణ్యంలో ఎక్కువగా గొర్రెలు కాసేవాడు. అరణ్యంలో ఎక్కడ కాసేవాడు? ఏం కాసేవాడు? గొర్రెలు కాసేవాడు. ఈ గొర్రెలు కాసే వీడికి ఏం అలవాటు అయిందంటే దేవుడు అంటే భయమేమో బలపడింది, దేవుడు అంటే భక్తి ఏర్పడింది. పాటలు పాడుతూ ఉండేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడిని ఎంతసేపు కూడా ఏం చేస్తూ ఉండేవాడు? స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేవాడు. ఎక్కడ? అరణ్యం. ఇలాంటి వాడిని చూసుకున్నాడు దేవుడు. హృదయంలో చాలా భయము భక్తి ఉంది దేవుడు అంటే. ఇలాంటి వాడిని చూసి దావీదుని చూసిన దేవుడు ఏమన్నాడంటే, సౌలు కంటే దావీదు చాలా శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడంట? శ్రేష్ఠులే ఆయనకు ఇష్టలు. ఇప్పుడు సౌలు కంటే దావీదు శ్రేష్ఠుడు. అందుకని శ్రేష్ఠుడైన దావీదుని దేవుడు ఏం చేస్తాడంట? ఇష్టపడ్డాడు. అందుకనే దావీదు గురించి ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. చూద్దాం మనము. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు దావీదు గురించి మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని చూద్దాం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకు ఇష్టమైన వాడు అంటున్నాడు. చూడండి, దేవుడు అతడు నాకు ఇష్టమైన వాడు. ఎందుకంటే అతడు శ్రేష్ఠుడు కనుక. భూమి మీద నేనంటే భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు నేనంటే అతనికి ఆరాధ్య దైవము. అందుకని అతడు శ్రేష్ఠుడు గనుక ఆ శ్రేష్ఠుడైన వాడు నాకు ఇష్టానుసారుడు. ఏంటి ఈయనలో నచ్చిన ఇష్టము దేవునికి? ఆయనలో నచ్చిన ఇష్టం ఏంటి? అతడు దేవుడు ఇష్టపడేంతగా ఏం బ్రతికాడు, ఎలా బ్రతికాడు అన్నది మనము ఒకసారి ఆలోచన చేయాలి పిల్లరా. దేవుడు అంటే ఇష్టపడాలని అంటే మనం బాగా ఆలోచన చేయాలి. భక్తి కలిగి ఉండాలి, శ్రేష్టమైన వారంగా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పుడు ఒక అద్భుతమైన కార్యము దేవదూతలు పలుకుతూ ఉంటారు. ఏంటో తెలుసండి? యేసు ప్రభు వారు పుట్టినటువంటి ప్రదేశానికి దేవదూతలు వచ్చి అంటున్నది. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. 14వ వచనాన్ని చదువుకుందాం. దేవదూతలు యేసు ప్రభు వారు పుట్టిన స్థలంలో ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు. అబ్బా, ఏం చూడండి, ఇక్కడ మాట చెప్తున్నాడు దేవుడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగిద్దంట. సమాధానం కలిగిద్ది. ఎవరికి ఇష్టలైన వారికి? దేవునికి ఇష్టలైన మనుషులు. దేవునికి ఇష్టలు అవ్వాలంటే భక్తులే శ్రేష్ఠులు. ఏం చేయాలంట? భయము భక్తి కలిగి శ్రేష్టతను సంపాదించాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలం. మనము ఆయనకి ఇష్టలం అయితే మనకేమొస్తుందంట? సమాధానం వస్తుందంట. మళ్ళీ చదవమ్మా మాటని. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు చూడండి ఒకసారి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుద్దంట. సమాధానం కలిగిద్దంట ఆయనకిష్టులైన మనుషులకు. అందరికీ కాదు. బాగా ఆలోచించాలి మీరు ఈ మాటలన్నీ కూడా. ఎవరికి ఇష్టలైన మనుషులకు? నేనంటే ఇష్టపడిన వారు, నేను ఇష్టపడిన వారు కాదు. ఎవరు చెప్తున్నదండి? ఆయన ఇష్టమైన వారు, ఆయనకి ఇష్టపడిన వారు.
ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు, వన్ సైడ్ కాదు ప్రేమ ఉండవలసింది. ఎన్ని సైడ్లు ఉండాలి? 2 సైడ్లు ఉండాలి. భార్యకు భర్త మీద ప్రేమ ఉండాలి, భర్తకు భార్య మీద ప్రేమ ఉండాలి. అప్పుడే సమాధానంగా ఉంటుంది కాపురం. అంటున్నారా? కాపురం సమాధానంగా ఉండాలంటే భార్యకు భర్త పైన ప్రేమ ఉండాలి, భర్తకు భార్య పైన ప్రేమ ఉండాలి. అప్పుడే వారు సమాధానంగా వారి జీవితంలో కొనసాగగలరు. ప్రేమ వన్ సైడ్ ఉందనుకోండి, తెగిపోతూ ఉంటాయి బంధాలు. ఆలోచించండి. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు సమాధానంగా ఉండాలనంటే మొదట ఆయనకి ఇష్టలై ఉండాలి. ఆయనకి ఇష్టలై ఉండాలంటే మొదట మీరు సంపాదించవలసింది ఏంటంటే భక్తిలో శ్రేష్టత. భక్తిలో ఎవరైతే శ్రేష్ఠులై ఉంటారో వారు కేవలం దేవునికి ఇష్టలై ఉంటారు. ఇప్పుడు దావీదు గారు భక్తిలో శ్రేష్టత సంపాదించాడు. అందుకనే దేవుడు ఆయనను ఏం చేశాడంట? ఇష్టపడ్డాడు. సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నాడంటే, భూజనులలో దావీదు నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన వాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు. ఇష్టమైన వాడు అన్నాడు కానీ ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు కింద. చూద్దాం, మరలా ఒకసారి ఆ మాట దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటూ ఇంకో మాట అంటాడు. చూద్దాం అక్కడ. అదండి, నా ఉద్దేశములన్నీ కూడా అమ్మా నెరవేరుస్తాడు. అతడు నా ఇష్టుడే కాదు, అతడు భక్తి కలిగిన వాడే కాదు, నేను ఏదైతే ఉద్దేశిస్తున్నానో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరు? దావీదు అంటున్నాడు. మరి దావీదు అక్కడే భక్తుడా? మనందరి భక్తి ఉట్టిదేనా? ఆలోచిద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు మనం కూడా ప్రశ్నించుకోవాలి జీవితాన్ని. దేవుడు ఇష్టపడిన వారిని లోకం ద్వేషించుకుంటాడు, లోకం ఇష్టపడిన వారిని దేవుడు ద్వేషించుకుంటాడు. బాగా ఆలోచించాలి. ఎందుకు? ఇది ఏమన్నా బైబిల్లో ఏమన్నా రాయబడి ఉందా అంటే నేను చూపిస్తాను. బైబిల్లో ఒకడు కుష్ఠరోగి అయి ఉన్నాడు. ఒకడు కుష్ఠరోగి అయి ఉన్నప్పుడు లోకమంతా కూడా వాడిని ద్వేషించి లోకము ఊరి చివరి పెట్టేసింది వాడిని. ఇష్టపడలేదు ఎవరు కూడా. అయితే యేసు ప్రభు వారు ఒక గడియలో ఆ మార్గాన్ని వస్తున్నాడు. ఆ మార్గాన్ని వస్తున్నప్పుడు అందరూ ద్వేషించి ఊరి చివరికి గెంటేసినటువంటి కుష్ఠరోగి యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి వార్త విన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి వార్త విని అంటున్నాడు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. చదవండి అన్నమాట. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. అతడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, బాగా వినాలి మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలరని ఆయనను వేడుకున్నాను. అప్పుడు ఆయన చెయ్య చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. చూడండి, వింటున్నారా? ఇప్పుడు ఈరోజు మన పాఠాంశం ఏంటి? దేవునికి ఇష్టమైన వారు ఎవరు? ఇప్పుడు కుష్ఠరోగి అంటున్నాడు, అందరూ ద్వేషించారు, అందరూ ఊరు బయటికి గెంటేశారు, పట్టణపు వెలుపటను వాడిని పెట్టారు. అతని దేహాన్ని చూసి, అతని కురుపులతో నిండినటువంటి అతని దేహాన్ని చూసి అసలు ఎవరు ఇష్టపడలేదు, అందరూ ద్వేషించారు బయటికి. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి అంటున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, ఇదిగో నీకిష్టమైతే అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, లోకం నిన్ను ద్వేషించిందేమో, నేను నిన్ను ద్వేషించిన కారణం ఏంటంటే నువ్వు భక్తి గలవాడువు, నీవు శ్రేష్ఠుడవు, అందుకే కేవలం నాకు నువ్వు ఇష్టడు. వినాలందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి మాటలన్నీ కూడా. ఏమండి?
భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు దేవునికి ఇష్టలు. యేసుప్రభు అంటున్నాడు, నీ భక్తి నచ్చింది, నీ దేహం కుళ్ళిపోయినా కానీ నీ హృదయం చాలా పవిత్రంగా ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా మంది దేహాలు పాడైపోతే ఇష్టపడరు, కానీ యేసుప్రభు ఏం చేసాడు తెలుసండి? హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని చూడడం. ఇష్టపడేవాడు దేవుడు. అందుకే దేవునికి మనకి బంధం కలిగి ఉండాలి, మనుషులకి మనకి బంధం కాదు. మనతో సదాకాలం ఉండేవాడు, సదాకాలం తోడుగా ఉండేవాడు దేవుడు అక్కడే. ఎవరిని నమ్మద్దు అంటాడు, ఎవరిని నమ్మద్దు. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఇప్పుడు కృష్ణురాజు అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. యేసుప్రభు వెంటనే అన్నాడు, అబ్బాయి నువ్వు నాకు ఇష్టమే అని అతను చేపట్టుకుని లేపి అతనిని శుద్ధినిగా చేసి లోకం వెలివేసిన అతన్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో అతన్ని నిలబెట్టాడు. దేవునికి ఉన్నటువంటి గొప్పతనం అది. మన లోకము మనల్ని ద్వేషించవచ్చు, మన కుటుంబం మనల్ని ద్వేషించవచ్చు, మన వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. ఎవరు విడిచిపెట్టినా ఐ డోంట్ కేర్. ఎందుకు తెలుసా? ఎవరు ఉండాలి మనతో? దేవుడు అక్కడ ఉండే చాలు. మన బలము, మన అండ, మన ఐశ్వర్యం ఎవరో తెలుసండి? మన వెనకుంద మన దేవుడు. దేవుడు మనకు తోడుగా ఉండే ఈ లోకంలో మనకేది కూడా అక్కర్లేదు పిల్లారా. ఎందుకంటే యేసు ప్రభుని గమనించాడు, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆలోచన చేశాడు. భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను అంటే. అందరూ కూడా ద్వేషించారు కదా, అందరూ కూడా పక్కకి గెంటేశారు కదా తన దేహాన్ని చూసి. అందరూ కూడా అతన్ని అసహించుకున్నారు కదా. ఆడు కృష్ణురాజు అన్నారు, ఆ దగ్గర వాసన వస్తుంది అన్నారు, దుర్వాసనతో నిండిపోయిన వాడు అన్నారు. వాడిని పక్కన గెంటేశారు. కానీ ఎవరు పక్కకి గెంటినా యేసుప్రభు ఏమంటున్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని. చూడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. దావీదు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇంకోటేమన్నాడు? అతడు నా ఉద్దేశములన్నీ కూడా ఏంటి ఆయన ఉద్దేశములో నెరవేర్చడం అని అంటే, దేవునికి భూమి మీద ఆయన పిల్లల ఎడలో ఒక ఉద్దేశం ఉందంటే, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వారిని దేవుడు శ్రేష్ఠులుగా ఎన్నుకుంటాడు, వారిని దేవుడు ఇష్టపడతాడు. ఏంటి భూమి మీద దేవుని ఉద్దేశం? చూద్దాం ఒకసారి, మనం ఆలోచన చేయాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. చూడండి, దేవునికి ఏంటవి? ఉపకారమును ధర్మమును చేయమర్చిపోవద్దు అంటున్నాడు. ఉపకారం ఏంటి, ధర్మం ఏంటి? ఏ ఉపకారం చేయాలి, ఏ ధర్మం చేయాలి? ఇంకోటి ఏమంటున్నాడు? దేవుని నామమును ఒప్పుకోవాలంట, స్తుతియాగము చేయాలంట, జీవఫలాన్ని అర్పించాలంట. అర్థం ఏంటి? జీవఫలం అంటే అర్థం ఏంటి? ఆత్మలు భక్తి కలిగిన శ్రేష్టమైన ఉద్దేశాలు దేవునికి ఏం చేయాలంట? అర్పించాలి. మన హృదయాంతరంగంలో యథార్థత కలిగి ఉండాలి. అదే జీవఫలము. దేవుడికి స్తుతియాగం చేయాలి. ఎప్పుడు చేయాలి? ప్రతిదినం చేయాలంట. ఎప్పుడు చేయాలంటండి?
ప్రతిదినం చేయాలి. ఉదయాన్నే లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రాత్రి పడుకునే ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఒకసారి. అందరి గురించి చేయాలా, కొందరి గురించే చేయాలి? ఎవరు చెప్పాడు అలాగే? బైబిల్ తెలవకుండా అదంతా, బైబిల్ తెలియక. భక్తి గల వారి గురించి ప్రార్థన చేయాలి. ఎవరి గురించి అంట? వాళ్ళ ఎందుకు దేవుడికి పనికిరాని గురించి నువ్వెందుకు ప్రార్థన చేయడం? వారు రారు, వారి నమ్మరు. దేవునికి పనికి రాని వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ కూడా లేదు. కానీ దేవుని పని చేయడానికి భక్తి కలిగిన వారు ఉన్నారు చూసారా, వారు బ్రతకాలి. వారికి ఆయుష్నివ్వండి, వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎందుకంటే వారిని పని చేయడానికి కావాలి కనుక వారి గురించే ప్రార్థన చేయాలి. అందరి గురించి ఎందుకు? పుట్టందరి కోసం మనం ప్రార్థన చేయడం ఎందుకు? పొట్టి ఎగిరిపోయేది, అది ఎగిరిపోయే దాని గురించి మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు. రాశి గురించి ప్రయాసపడాలి. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. రాశి గురించి ప్రయాసపడాలి, కానీ ఎగిరిపోయే పొట్టి గురించి ఎందుకు ప్రయాస? దానివల్ల ఉపయోగం ఉండదా? పోనీ ప్రయాసపడిన దానివల్ల ఉపయోగం మనకి లేదు. లేనప్పుడు దాని గురించి ప్రయాసపడవలసిన అవసరత లేదు. బాగా గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయాలన్నా ఎవరి గురించి చేయాలంట? భక్తి గల వారి గురించి చేయాలి. మనం పడుకునే ముందు కూడా ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి ఈ రాత్రి నిద్రలోనికి వెళ్తున్నాం కనుక నీ యందు భయభక్తులు గలవారిని అందరినీ సురక్షితంగా కాపాడండి, వారికి ఈ రాత్రి అపాయం సంభవించుకోకుండా కాపాడండి అని ప్రార్థన చేయాలి. లేచిన వెంటనే తండ్రి ఈ ఉదయకాల సమయం మొదలుకుని సాయంత్రం వరకు నీ పిల్లలైన వారు, నీకు ఇష్టలైన వారు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ వారిని అపాయం నుంచి తప్పించి వారికి మంచి ఆహారం దయచేయండి తండ్రి అని ప్రార్థన చేయాలి. అది ప్రార్థన. అందరికీ కాదు. ఇప్పుడు ప్లాట్ఫారం మీద అడుక్కునేవాడు ఉంటాడు, వాడికి డబ్బులు వేయకూడదు. కారణం తెలిసి వాడు దేవుని నమ్మడు. దేవుని నమ్మిన వాడికి ఆహారం పెట్టు. దేవుని నమ్మని వాడి కొరకు అసలు నువ్వు రూపం కూడా ఇవ్వదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినేవాడి కొరకు ఎంతైనా ఖర్చు పెట్టు. దేవుని మాట వినని వాడి కోసం నువ్వెందుకు ఖర్చు పెడతావు? ప్రయోజనం లేని వాడి కొరకు నువ్వెందుకు ఖర్చు పెట్టాలి? దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద భక్తులే అన్నాడా? భక్తిహీనులు కూడా అన్నాడా? భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. నాకు ఇష్టమైన వారి గురించి నేను ఆలోచిస్తాను, నాకు ఇష్టం లేని వారి గురించి నేను ఆలోచించను. బాగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు లోక సువార్తలో? ఆయన అంటున్నాడు నేను శుద్ధుడనవుటకు నీకు ఇష్టమైతే అన్నాడు. వెంటనే యేసుప్రభువు అన్నాడు నువ్వు నాకు ఇష్టడువే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. అందుకని ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు అన్నాడు. అట్టి యాగములు ఎవరికి ఇష్టమైనవంట? అలాంటి ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. ఉపకారం అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మను దేవుని వైపు నడిపించడం, అది ఉపకారం. మనిషిని చేయటం, ఒక వాక్యము వైపు ఒక మనిషిని నడిపించడం మన ఉపకారం. ఇప్పుడు దావీదు గారు అనేకులను దేవుని వైపు మళ్ళించాడు. అనేకులు దేవుని కొరకు బ్రతికిన వారి కొరకు ఆకలి తీర్చాడు, వస్త్రాన్ని ఇచ్చాడు, వారినందరినీ కూడా ఆదుకున్నాడు. ఎవరు? దావీదు గారు. అందుకనే దావీదు గురించి దేవుడు ఏమన్నాడంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అన్నాడు. ఇష్టపడటం ఒకటే సరిపోదు. మనతో ఏం చేయాలంట? ఆయన ఉద్దేశాలన్నీ కూడా మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి. ఆయన మనం ఇష్టపడ్డాడంటే సరిపోదు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. బాగా గమనించాలి. భూమి మీద దేవుడు ఒకరిని ఇష్టపడుతున్నాడంటే ఆ ఇష్టపడేవాడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడై ఉండాలి. బాగా ఆలోచించేద్దాం. కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూద్దాం ప్రియులారా. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనం వరకు మనం చదువుకుందాం ఒకసారి.
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏంటి 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే ఆయనకిష్టము. ఆయనకి ఇష్టం ఏంటంట? మీరు పరిశుద్ధులుగా ఉండటం దేవునికి ఇష్టం. మీరు జారత్వమునకు దూరముగా ఉండటం ఆయనకి ఇష్టం. ఆయనకిష్టులైన వారు భూమి మీద శ్రేష్ఠులు. ఆ శ్రేష్ఠులైన వారే దేవునికి ఇష్టలు. ఇప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నువ్వు జారత్వానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇంకా 15వ వచనంలో కూడా 5వ వచనంలో కూడా మాట్లాడతారు. చదవండి అమ్మ 4, 5 వచనాలు కూడా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను. ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? ఏండి ఏనండి, నా వైపు చూడండి. ఘటం అంటే ఏంటి? మన అవయవాలు. ఘటం అంటే ఏంటి? అవయవాలు. జారత్వమునకు పోకుండా మన అవయవాలను పరిశుద్ధతలో కాపాడుకోవాలంట. తన ఘటాన్ని తన అవయవాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతగా ఉంచుకోవాలి. జాగ్రత్తలు చెప్తున్నాడు చూడండి. అన్యజనుల వలె కామాభిలాషయందు అన్నాడు. ఎలాగంటండి? అన్యజనుల వలె కామాభిలాషయందు కాక అన్నాడు. అంటే దేవుడు ఎవరిని పట్టించుకోడు? ఎవరిని పట్టించుకోడు? అన్యులను పట్టించుకోడు. ఎవరిని పట్టించుకుంటాడు? ఆయనకు శ్రేష్ఠులుగా ఉన్నవారు, ఆయన యందు భయభక్తులు కలవారిని, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు. ఆయన ఇష్టపడే వారంగా మనం బ్రతకాలి, పరిశుద్ధత ఉండాలి. ఇంకేముండాలంట? జారత్వమునకు దూరంగా ఉండాలంట. జారత్వమునకు దూరముగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు. నెక్స్ట్ స్తుతియాగం చేయాలి. ఆయన నామమును భూమి మీద నువ్వు ఒప్పుకోవాలి. 3వది చెప్తున్నాడు, జీవ ఫలమును ఆయనకు అర్పించాలి. మనం అన్ని ఫలాలు అర్పిస్తాం కానీ జీవ ఫలాన్ని మాత్రము అర్పించం. దేవునికి ఇష్టమైంది అర్పించం, దేవునికి ఇష్టం లేని అన్నీ అర్పిస్తాం. మనకి ఇష్టమైంది మనం ఏది ఇష్టపడితే అది దేవుడు ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టమైంది ఏదో తెలుసుకోవాలి. ఆయనకి ఇష్టమైన దాన్ని మనం ఆయనకి అర్పించాలి. అది ఎవరు చేస్తారు అని అంటే దావీదు గారు చేశారు. అందుకనే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఏమి ఇచ్చాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అతడు నేను అనుకున్న దాని ఉద్దేశాన్ని నెరవేర్చే వాడు. అతడు దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడంట. మనము భక్తి గలవారంగానే ఉంటాం కానీ ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మాత్రము ఉండమండి. ఎందుకంటే భక్తి అయితే ఉంటుంది, భయం అయితే ఉంటుంది. కేవలం మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి అని అంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి మనం. దేవుడు ఏమని చెప్పాడు? ఈనాటి కాలంలో ఆయన ఉద్దేశం ఏంటంటే సర్వలోకములో ఉన్న ప్రజలకు సువార్తను ఏం చేయాలంట? ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం చేయబడతారంట? రక్షించబడతారు. నమ్మని వారికి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మనం భక్తి గలవారము శ్రేష్ఠులమే. ఆయన ఇష్టపడాలి అంటే ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ఆయన ఉద్దేశం ఏంటి?
కొందరికైనాను మనము దేవుని వాక్యమును ప్రకటింప చేయాలి. ప్రతి సంవత్సరం అదే చేసేది. ఏం చేస్తున్నాం? కొందరినైనాను పిలిచి ఏం చేస్తున్నాం అంటే శ్రేష్టమైన భోజనం పెడుతున్నారు, విలువైన వాక్యాన్ని కూడా వినిపిస్తున్నారు. మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని ఉద్దేశములను నెరవేరుస్తున్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భక్తితో పాటు నాకు ఇష్టమైన వారిగా ఉండటమే కాదు, నా ఉద్దేశములన్నీ కూడా మీరు నెరవేరుస్తున్నారు. బాగా ఆలోచించాలి మాటలన్నీ కూడా. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో చెప్పబడిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అంటున్నాడు. చూడండి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలలోని ఆంతర్యం ఏంటంటే, మనము ఇద్దరము కలిగినటువంటి ప్రేమ కలిగి ఉంటే దాంట్లో ఏమంటుందంట? సమాధానం ఉంటుంది. మనలో సమాధానం రావాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనము ఉండాలి అని చెప్తున్నాడు. బాగా ఆలోచించి ఈ మాటను ఆలోచనలోకి వెళితే దేవుడు అంటే ఇశ్రాయేలుని ఆలోచించాడంట. ఇశ్రాయేలుని ఆలోచించాడంట. వాళ్ళు దేవుడు అంటే ఇష్టపడ్డారు, కానీ వారంటే దేవునికి మాత్రము ఇష్టం లేదు. కారణం ఏంటి? ఇక ఇందాక అందుకే చెప్పాను, లవ్ అనేది వన్ సైడ్ ఉండకూడదు, రెండు సైడ్లు ఉండాలి. ఇప్పుడు ఏళ్ళ నుంచి లవ్ ఉంది, కానీ దేవుని నుంచి మాత్రం ప్రేమ వీరి పైన లేదు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన పత్రికలకు ఒకసారి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ వచనం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో వారు దేవుని చేత ఏం చెప్పబడ్డారంట? నేను చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట వినాలి మీరు అందరూ కూడా. మన పాఠాంశం ఏంటి ఈరోజు? దేవునికి ఇష్టలైన మనుషులు ఎవరు? ఇప్పుడు దేవునికి ఇష్టమైన వారు అవ్వాలనంటే ఏం చేయబడాలి? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం దేవునికి ఇష్టలు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు కొంతకాలం ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఇష్టపడడం లేదు. ఇష్టపడాలంటే ఏం చేయాలని చెప్పాను? పరిశుద్ధత కలిగి ఉండాలి, జారత్వములకు దూరంగా ఉండాలి, ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి, జీవ ఫలము దేవునికి అర్పించాలి. అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇప్పుడు దేవునికి ఇశ్రాయేలీయులు ఎందుకు ఇష్టలుగా లేరు? అక్కడ అంటున్నాడు కదా, మరలా చదువుదాం ఆ మాటని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అయితే వారిలో ఎక్కువ మంది అన్నాడు. చూడండి, ఎక్కువ మంది అంటే కొంతమంది ఇష్టలుగా ఉన్నారని అర్థం కదా అండి. కొంతమంది ఇష్టలుగా ఉన్నారని అర్థం కదా. కొందరు ఇష్టలుగానే ఉన్నారు, ఎక్కువ మంది ఎలా ఉన్నారంట? ఇష్టలుగా లేకపోయారంట. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? వాళ్ళు ఇష్టం అవ్వడానికి, దేవుడికి ఇష్టం లేకపోవడానికి వారి ఎడల జరిగిన క్రియలేంటి? 7వ వచనానికి రండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి గనుక అందులో ఎక్కువ మంది అదే పని చేశారు కనుక దేవుడికి ఇష్టలుగా లేకపోయారు. ఎంతసేపు మనుషుల యొక్క ఉద్దేశాలు ఏంటంటే తినడం, త్రాగడం, ఆడడానికి లేవడం. తింటున్నారు, తాగుతున్నారు, కూర్చుని ఆడుతున్నారంటండి, కూర్చుని ఆడుతున్నారంట. అందుకనే దేవుడు వాళ్ళని ఏం చెప్పలేదంట? ఇష్టపడలేదని చెప్పేసి దేవుడు వాళ్ళు ఊరుకున్నాడు. ఏంటి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? నాశనం చేసేసాడు. అరణ్యంలో నాశనం చేశాడు.
అందుకనే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుడు ఇష్టపడే వారంగా ఉండాలి. దేవునికి ఇష్టపడే వారంగా మనం లేకపోతే ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో మన పరిస్థితి కూడా అలాగే మారిపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు ఏం చేశాడు? వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు అన్నాడు. ఇష్టమైన వారిగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో శ్రేష్టత లేదు. వారు కూడా అలాగే మారిపోయారు తెలుసండి. యాషవలా మారిపోయాడు. యాషవ ఏమైపోయాడు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఏమో తినడం కోసం త్రాగడం కోసం దేని పోగొట్టుకున్నారు తెలుసా? కానాని దేశాన్ని పోగొట్టుకున్నారు. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళడానికి దేవుడిని నడిపించాడు ఇశ్రాయేలుని? మోషే ద్వారాగా ఐగుప్తు దేశంలో నుంచి కానానికి నడిపించాలని, స్వతంత్రులుగా చేయాలని, మంచి వారినిగా చూడాలనుకున్నాడు దేవుడు. దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ఆలోచన చేశాడు. కానీ వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? తినడము, త్రాగడము, కూర్చుని ఆడడం చేశారు. అది దేవునికి ఇష్టంగా లేకపోయింది. ఎక్కువ మంది అదే పని చేశారంట. అంటే కొంతమంది భక్తి గల వారు అక్కడ ఉన్నారు. బాగా ఆలోచించాలి. బైబిల్లో దేవుడు కూడా అదే చెప్పాడు. రక్షణ పొందువారు కొద్ది మందియే. రక్షణ పొందేవారు ఎంతమంది అంట? కొద్దిమంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బయలుదేరిన జనాంగం ఎంత తెలుసు చెప్పండి ఒకసారి. సంఖ్య ఎంతమంది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బయలుదేరిన జనాభా ఎంతమంది? 26 లక్షల కాలు బలగం. ఎంతమంది అంట? 26 లక్షల మంది. ఎక్కడ బయలుదేరారు? ఐగుప్తు బానిసత్వంలో విడిచిపెట్టి కానాను దేశంలో స్వతంత్రులుగా మారడం కోసం బయలుదేరారు. కానీ బయలుదేరిన వారు కానానులో ప్రవేశించాలని అంటే భక్తి గలవారై ఉండాలి, శ్రేష్ఠులై ఉండాలి, దేవునికి ఇష్టలై ఉండాలి, దేవుని ఉద్దేశములు నెరవేర్చువారై ఉండాలి. అలా నెరవేర్చలేని వారు సంహరించబడతారు. ఇప్పుడు కానాను దేశానికి సాదృశ్యం పరలోకం. కానాను దేశానికి సాదృశ్యం ఏంటంట? పరలోకం. అప్పుడు కానాను దేశం ఇశ్రాయేలీయులకు ఇస్తానన్నాడు, ఇప్పుడు పరలోకం మనకిస్తానన్నాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మనం అరణ్యంలో ఉన్నాం. ఇప్పుడు భూమి ఒక అరణ్యం. ఈ అరణ్య భూమిలో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ఇశ్రాయేలీయుల వలె ఎక్కువ మంది ఇష్టలు కాని వారిగా ఉంటున్నామంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కాని వారిగానే ఉంటున్నారు. వీళ్ళ పని ఏంటంటే తినడం, తాగడం, తిరగడం, ఇంకా ఆడడం. చూడండి, తాగినోడిని చూడండి, పాట వినపడిందంటే చాలు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడు. ఇంకా ఆడి పని ఏంటి? తినడం, త్రాగడం, డ్యాన్స్ చేయడం. ఇప్పుడు ఆవిడేడు దేవునికి ఇష్టడా? భ్రష్టుడా? భ్రష్టుడు. యాసావు కంటే దరిద్రుడు. ఆడ ఒక పూట కూటు కోసమే అమ్మేశాడు. వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? కానీ 10 రూపాయల మందు కోసం దేవుణ్ణి అమ్మేస్తున్నారు. ఆలోచించండి. ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలుగా లేకపోయేది. ఆఖరిగా ఆ మాట మనం చూసుకుని ముగించేసుకుందాం. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది అన్నారు. చూడండి, అంటే కొంతమంది ఎవరని? దేవునికి ఇష్టమైన వారు అని అర్థం. కొందరు ఉన్నారా దేవునికి ఇష్టమైన వారు? అంటే దేవుడు ఇష్టపడేవారు కొద్ది మందిగానే ఉంటారు. అందుకనే బైబిల్లో మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట పలికాడు. ఏంటో తెలుసా? చిన్నమందా భయపడకండి అన్నాడు. రక్షణ పొందువారులారా మీరు కొద్దిమంది, అనేకులు పరలోకంలో ప్రవేశింపచూద్దరు కానీ వారి వలన కాదు. ఆ దారిలో ఎంతమంది ఉంటారంట? ఏ దారిలో? నరకానికి పోయే దారిలో ఎంతమంది ఉంటారంట? విస్తారంగా ఉంటారంట. జనం విస్తారంగా ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు, భక్తి కలిగిన వారు కాదు, శ్రేష్ఠులని పొందిన వారు కాదు. వారెవరు అనంటే ఇశ్రాయేలీయుల వలె ఎక్కువ మంది దేవునికి ఇష్టలు కానివారు. ఇష్టలు కానివారు అంటే వారు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే తినడం, త్రాగడం, కూర్చుని ఆడటం. ఈ మధ్యన ఆడలు కూడా మొదలెట్టేశారు. ఏంటది? తినడం, త్రాగడం, హౌసీలు ఆడటం. ఏ ఆటల? హౌసీలు అండి, అదే కదా. వానాకాలం వచ్చిందంటే మొన్న చూసాను నేను. మేమిద్దరం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. నిడదలు నిమ్మకాయలు పందాలు వేసుకుంటున్నారు. ఎలాగుందంటే అలా తయారైపోయింది ప్రపంచం. దేవుడు భయం లేదు, అంటే జీవితం మీద విలువ తెలియదు. అసలు దేవుడి జన్మను ఎందుకు ఇచ్చాడో అర్థం కాదు. పుట్టాడు, వెలిగాడు, అమ్మ బాబు కూడి అంటున్నాడు, తిన్నాడు, ఈదులని తిరుగుతున్నాడు. అదే నేర్పరా తల్లిదండ్రులేమి? దేవుడు అంటే ఏంటో నేర్పరా? వాడి ఆత్మ నాశనం అయిపోతుంది. నువ్వు ఆలోచించవా నీ బిడ్డ గురించి? దేవుడు ఆలోచిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయనకి ఇష్టమైన వారినిగా తీర్చరా మీ పిల్లల్ని? మాస్టర్ గారు ఒకటే బాగా చేయాలా? మీరేమో ఇదిలాంటివి చేస్తారా? ఏమి న్యాయం అండి ఇది? ఆలోచించండి పిల్లారా. మీ పిల్లల గురించి, మీ భర్త గురించి బాధ్యత మీది. ఏంటిగా తెలుసా? బైబిల్లో చెప్పాడు చక్కగా, ఓ స్త్రీ నీ భర్తను నువ్వు రక్షించుదువు అని చెప్పాడు బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి. రామపత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుదువో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, ఓ భర్త నీ భార్యను రక్షించుదువో లేదో నీకేమి తెలియను? భర్త విశ్వాస అయితే భార్యను బిడ్డను రక్షించుకోవాలి, భార్య విశ్వాస అయితే భర్తను బిడ్డను రక్షించుకోవాలి. వాళ్ళేమో గాలి కుదిలేసి నువ్వు ఒక్కదానిపై కూర్చుంటే ఎలాగా? వారొద్దా దేవునికి ఇష్టలుగా? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు ఇశ్రాయేలీయులు. అందుకనే ఆ అరణ్యములో ఏం చెప్పారంట? సంహరించబడరి. అందుకే మనం ఆలోచించాలి. భజన గల సమయంలో దేవునికి ఇష్టలైన మనుషులు ఎవరు? ఎవరంటే భక్తులే శ్రేష్ఠులు. కేవలం దేవునికై వారు ఇష్టం. వారికి ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పాడు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగిద్దంట. సమాధానం కలిగిద్దంట. అలాంటి సమాధానము కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో సమాధానం ఎందుకు లేదంటే వారు దేవునికి ఇష్టలుగా లేరు, అయిష్టలుగా మారిపోయారు. అందుకనే భూమి మీద మనకు మెలకు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడైనా మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎలాగుండాలి? వాడి వినకపోయినా ఏం చేయాలి? జుట్టట్టుకునైనా లాక్కి రావాలి, సంఘంలోకి తీసుకురావాలి, దేవుని మాట వినిపించాలి. ఆ ఆత్మ కొరకు బాధ్యత నువ్వు తీసుకోవాలి. మీరంటారు దేవుడు మార్చినప్పుడు అసలు అంటారు. దేవుడు మార్చడు, చంపేస్తాడు. చస్తే పాపంలో ఉండి చేస్తే ఎక్కడ పోతాడు తెలుసా? నరకంలోకి పోతాడు. అందుకే నువ్వు ఎక్కడన్నా మాటలు నీ భర్తకు చెప్పాలి, నీ భార్యకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి. ఏమని చెప్పాలి దేవుడు? ఆఖరికి ఒక మాట చూపించి నేను ముగిస్తా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము ఆఖరికి ఒక మాట మనం చూసుకుని ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు అంటున్నాడు. నీవు చెప్పాలా? దేవుడు చెప్పాలా? వాక్యం ఎవరు చెప్పాలి? నీ భర్తకు నువ్వు చెప్పాలా? దేవుడు చెప్తాడా వాక్యం? ఏమంటున్నాడు దేవుడు ఇశ్రాయేలుతో?
నీ కుమారులకి ఈ మాటలు చెప్పు. నేనేమైతే చెప్పానో నీ కుమారుడికి చెప్పు. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం ఏమైతే ఉన్నారో అది నువ్వు భర్తకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి, వారిని నీ దేవుని సన్నిధికి నువ్వు నడిపించాలి. ఇంకెప్పుడు రక్షణ పొందాడు సత్యాక మారడానికి అవకాశం లేదు. మార్పు చెందడానికి చనిపోయిన తర్వాత పాతాళములో పని చేయటకైనను ఉపాయమైనను పని అయినను అక్కడ లేదు. పాతాళంలో మనిషి బ్రతుకున్నప్పుడే మారాలి, దేవుని మాట వినాలి, దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. యాషావులాగా భ్రష్టుడిగా బ్రతకూడదు. ఇంకెప్పుడు ఆయుష్కాలం ఇంకా ఉందనుకుంటున్నావా? రేపు నీది కాదని చెప్తున్నాడు దేవుడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కదా నీ జీవితం. ఇంకెప్పుడు నేడను సమయం ఉండగానే నువ్వేం చేయాలంట? మనసు మార్చుకుని రక్షణ పొందాలి. రేపటి దినాన్ని నువ్వు చనిపోతే మారు మనసు పొంది ఉంటే పరదేశకు వెళ్తావు. మారు మనసు పొందకపోతే ఆరని అగ్ని జ్వాలల్లో తీరని బాధ ఉంది. అక్కడ ఏముందంట? తీరని బాధ, కేకలు, పండ్లు కొరకటం. ఆ జీవితం కావాలా నీకు? అవసరమా? నీకు మెలుగు చెప్తున్నాడు కదా దేవుడు. నీ ఆయుష్కాలం ఉన్నప్పుడే, నీ బ్రతుకున్నప్పుడే, చావుకు ముందే, చావు దగ్గర పడిపోతుంది. ప్రతి పుట్టినరోజు మనకి ఏంటనుకుంటున్నారు? చావుకు దగ్గర అవుతున్నాం. నాకు పుట్టినరోజు వయసు పెరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అనుకుంటున్నాడు ఇది తరిగిపోతుంటే మారేట్రా అనుకుంటున్నాడు దేవుడు. ఇది మారలేదు, వయసు తరిగిపోతుంది అనుకుంటున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు వయసు పెరిగిపోతుంది అనుకుంటున్నావు. నువ్వు పెరగడం లేదు. సంవత్సరం ఏమైపోతుంది? దేవుని దృష్టిలో తరిగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఏమైపోతుందో తెలుసా? తరుగుతుంది. ఈ తరుగుతున్న ఆయుష్కాలంలో నీ మార్పు ఎప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతావు. భక్తులు శ్రేష్ఠులు కేవలం దేవునికి వారి ఇష్టలు. ఎంత చక్కగా రాశాడు దేవుడు తన మాటలు. ఇష్టలుగా లేకపోబట్టే కదా ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్యంలో రాయలిపోయారని చదువుకుంటున్నాం. చదవం కదా ఇందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలు విను, నేను చెప్పిన సంగతులు నీ కుమారులకు ఎప్పుడెప్పుడు బోధించాలి. చదవమ్మా, ఆ మాట చెప్తున్నా మనం ముగించేసుకుందాం ప్రార్థన. ఇది నీ కుమారులకు వాటిని నేర్పించాలి. అభ్యసింపజేయటం అంటే నేర్పించాలి. అభ్యసింపజేయటము అనగా అర్థమైంది తెలిసి నేర్పు. నీ భర్తకు నేర్పు, నీ పిల్లలకు నేర్పు. మార్పు లేదా నీ కుటుంబంలో ఎవరికైనా వారికి నేర్పు. నేను మారుస్తానని చూడకు. ప్రతి ఓడిది ఒక మాట. భర్త భార్య ఏమంటారు తెలుసండి? నా కుటుంబంలో చాలా మంది మారతలేదండి, మీరు ప్రార్థన చేయండి దేవుడు మార్చేలాగండి. దేవుడు మార్చడు. వాక్యాన్ని వింటే మారాలి మనిషి. మాట విని మారాలి మనిషి. దేవుడు చెప్పుతున్న మాటలు 66 పుస్తకాల్లో కోట్ల కొద్ది గుప్తమైపోయినాయి. ఒక దైవ సేవకుడు ప్రసంగం చేస్తుంటే అది విని మనిషి ఏం చేయాలంట? మనస్సు మార్చుకోవాలి. నువ్వు మారాలి తప్ప దేవుడు మార్చడు. మారమని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నా మాట విని మీరు మారండి అన్నాడు. మార్చుకోండి, మీరు మార్చండి. మీ మనసులో అండి మీరెన్న వాక్యాన్ని బట్టి మీ ఇంటికాడ ఉన్న కుటుంబీకుల మనసులు మీరు ఏం చేయాలంట? మార్చాలి. వీటిని అభ్యసింప చేసి నువ్వు కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించే మాట్లాడాలి. ఏటి గురించి టైం అయిపోయింది లేరా ఎలా వెళ్ళి పేడకండి అని ఒకడు. పేడకండి గురించే చెప్తావు కానీ దేవుడి గురించి ఏం చెప్పు. ఈ జీవితం ఎందుకు? మరి బాబు దేవుడు ఉన్నాడు నీకు. మా గర్భంలో నా గర్భంలో నన్ను దేవుడు పెట్టాడు. ఈ జన్మనివ్వడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే నువ్వు కూడా దేవుని కొరకు యథార్థంగా బ్రతికి ఈ లోకము అశాశ్వతమైంది, ఇది ముగించుకుని మనం మరొక లోకానికి వెళ్ళిపోవాలి. అది దేవుడు ఉన్న లోకం. ఆ లోకానికి వెళ్ళాలంటే భూమి మీద దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలంటే ఆయన మాట ప్రకారంగా మనము బ్రతకాలి. ఈ మాటలు ఏం చెప్పరా? యుద్ధ ఎగ్గాలి పల్లెకి వెళ్ళిపోరా, పులిపని తెచ్చారా, నేను వండేస్తాను, తినేద్దాం, తాగేద్దాం, తన్నాలు ఆడేద్దాం. అది మన పని. అదే చేశారు ఎవరు?
ఇశ్రాయేలీయులు అందుకే దేవునికి ఇష్టలుగా లేకపోయారు. వారు ఏమైపోయారు తెలుసా? నాశనం చేయబడ్డారని చదువుకున్నాం మనం. మనకు అలాంటి పరిస్థితి వద్దు. మనకు ఎలా ఉండాలి తెలుసా? దేవుని మాట విని వాక్య ప్రకారంగా బ్రతికి దేవునికి ఇష్టలుగా ఉండి లోకాన్ని విడిచిపెడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన వినుకడలు ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడు నాయన పరలోకమందున కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం నాకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, నీ పిల్లలు నీ మాటలు ఇప్పటి వరకు శ్రద్ధ కలిగి విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ నెవరు వేసుకుంటూ నీ కొరకు బ్రతికుతూ నాయనా అనేకులను మా ప్రభా మీ వాక్యం వైపు మీ మాటల వైపు మళ్లించగలుగుటకు మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కొడుకును ముగించుకుని నాయన నీ కొరకు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ ఈ కొడుకును ముగించుకుని వారి గృహాలకు వెళుచుండగా నెమ్మదిని సమాధానాన్ని వారిలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు ఇంకా ఆత్మీయతలో బలపడడానికి మీ సహాయాన్ని దయచేయండి. నాయన నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న ప్రతి వారిని మీరు చల్లగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా ప్రభు ఇక్కడ కూర్చుని నీ మాటలు విన్న వారిని, శబ్దయంత్రం ద్వారా నీ మాటలు విన్న వారిని నాయన ఆ మాటలు వారిని ఆత్మీయతలో బలపరచగలిగినట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యను, ఇద్దరు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆయుష్ను ఆరోగ్యం దయచేయండి. నీ పనులు ఫలవర్తమైన పాత్రలుగా నిలబెట్టండి. అలాగే మా ప్రభా నీ పిల్లలకు నీ దాసుడైన నేను ఇంకా నీ మాటలు ఎలాగూ జ్ఞానము కలిగిన మాటలు మీ పిల్లలకు చెప్పవలను, ఆ జ్ఞానము కలిగిన మాటలు చెప్పడానికి ఈ దాసుడైన నాకు తెలివిని, జ్ఞానమును, వివేచనను, ఆలోచన శక్తిని, ధైర్యమును చేకూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ మాటలు ప్రకటించే బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మా ప్రభు సెప్టెంబర్ నెలలో జరిగే మీటింగ్స్ అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరగడానికి మీ సహాయాన్ని దయచేయండి. మీ తోడు మీ కాపుదలను అనుగ్రహించండి. అన్ని మంచి అనుకూలమైన వాతావరణము ఆ 4 దినాలు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఆయన ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని క్రీస్తు నామములో ఆ 4 దినాలు దూరపరచమని ప్రార్థిస్తూ సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకునిచున్నాను మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సావాసము ఇప్పుడు నిత్యం సదా మనకు సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన విషయంలో నెరవేర్చబడ్డకు సదా తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మ సీట్ ఎవరు తెచ్చారు?